మనం కూచిపూడి డాన్స్ చేస్తున్నాం కదా. అసలు కూచిపూడి డాన్స్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి తెలుసుకుందాం ఈరోజు. ఓకే. కూచిపూడి ఈజ్ వన్ ఆఫ్ ద, అందరం మ్యూట్ లో పెట్టుకోండి. కూచిపూడి ఈజ్ వన్ ఆఫ్ ద క్లాసికల్, ఇండియన్ క్లాసికల్ డాన్స్. తెలుసు కదా. ఇట్స్ వన్ ఆఫ్ ద ఇండియన్ క్లాసికల్ ఫార్మ్ ఆఫ్ డాన్స్. ఇది ఎక్కడ ఒరిజినేటెడ్ అయ్యిందంటే ఆంధ్రప్రదేశ్. తెలుసు కదా అందరికి, లాస్ట్ టైం చెప్పాను. ఫాదర్ ఆఫ్ కూచిపూడి ఎవరు? సిద్ధేంద్ర యోగి. మన కూచిపూడి డాన్స్ నాట్య శాస్త్రంలో భరతముని గారు నాట్యశాస్త్రం రచించిన సిద్ధేంద్ర యోగి గురువు గారు మన కూచిపూడి నాట్యాన్ని మనకి అందరికి చెప్పగలిగారనమాట. అందరికీ అర్థమవుతుందా? కూచిపూడి డాన్స్, మీకు కూచిపూడి విలేజ్ గురించి తెలుసా? కూచిపూడి అనే ఒక విలేజ్ ఉంది. అది ఎక్కడ తెలుసా? కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంది. ఒకప్పుడు కూచిపూడి విలేజ్ ని కుచేలపురం అని పిలిచేవారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూచిపూడి డాన్సర్సే. ఒకప్పుడు కూచిపూడి డాన్స్ ని ఓన్లీ జెంట్స్ మాత్రమే చేసేవారు, ఆడవాళ్ళు చేసేవారు కాదు. ఓన్లీ జెంట్స్ మాత్రమే చేసేవారు. అది కూడా బ్రాహ్మిన్స్ మాత్రమే చేసేవారు. తర్వాత తర్వాత సిద్ధేంద్ర యోగి గారు ఇంకా వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు మన కూచిపూడి డాన్స్ ని మోడర్న్ గా దాన్ని అభివృద్ధి చేసి సోలో డాన్సెస్, ఉమెన్ ని అంటే లేడీస్ ని, ఆడవారిని కూడా కూచిపూడి డాన్స్ నేర్పించేలాగా, వాళ్ళు నేర్చుకునేలాగా చేశారనమాట. ఒకప్పుడు కూచిపూడి డాన్స్ ఓన్లీ డ్రామా అండ్ డాన్స్ కలిపి వీధుల్లో, స్ట్రీట్స్ లో వాళ్ళు ప్రదర్శించేవారు. తర్వాత పోను పోను దాన్ని స్టేట్ లెవెల్ స్టేజెస్ మీద వరల్డ్ వైడ్ గా దాన్ని అలాగా మనం వెంపటి చినసత్యం మాస్టర్ గారు దాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చారు. కూచిపూడి వేరు, భరతనాట్యం వేరు. మీకు తెలుసు కదా, ఆల్రెడీ మీకు డిఫరెన్స్ చెప్పాను ఒకసారి. కూచిపూడిలో డ్రెస్సింగ్ వేరేగా ఉంటుంది, భరతనాట్యంలో డ్రెస్సింగ్ వేరేగా ఉంటుంది, హెయిర్ స్టైల్ కూడా వేరేగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్ ఒకటే అయినా హ్యాండ్ మూమెంట్స్, లెగ్ మూమెంట్స్ అన్ని వేరే వేరేగా ఉంటుంది. కూచిపూడి ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ లెగ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్, లిప్సింగ్, ఐ మూమెంట్ అండ్ నెక్ మూమెంట్స్. ఓకే. అసలు కూచిపూడి డాన్స్ ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కూచిపూడి డాన్స్ నేర్చుకుంటే. క్లాసికల్ డాన్స్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కదా. బాడీలో స్టామినా పెరుగుతుంది, డే బై డే మీ ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అది మీరు ఇప్పటి నుంచి నేర్చుకుంటే ఇంకా ఫ్లెక్సిబుల్ అవుతారు. ఓకే. ఇప్పుడు నమస్కారం చేసుకుందామా? నిన్నటి స్టెప్ చేస్తారమ్మా? ఓకే, డూ ఇట్. ఒకసారి నేను చేసి చూపిస్తా. లెగ్ మూమెంట్ చూడండి. సరే, వెనక్కి దిద్దితే చేయ తర్వాత సైడ్ దిద్దితే చేయాలి. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూద్దాం. ప్రాక్టీస్ చేసారా నేను అందరూ? ఓకే, డూ ఇట్. 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3, 1 2 3,
1 2 3 1 2 3 1 2 3 1 2 3 this side 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 this సుకృతి నీ లెక్క కనిపించట్లేదు నానా. సుకృతి ఏనా? సుకృతి రుహానిక ఎక్కడికి వెళ్ళిపోయా? విశిష్ట ఎస్ మ్యామ్. డాన్స్ చేయనా నువ్వు? మ్యామ్ ఎస్ మ్యామ్ ఐ గాట్ మై ఫ్రెండ్ డూ ఇట్ మ్యామ్. ఓకే, కానీ క్లాస్ మధ్యలో ఇవన్నీ ఎందుకమ్మా? క్లాస్ మధ్యలో ఓకే మ్యామ్, సారీ మ్యామ్. నేను డాన్స్ చెప్పినప్పుడు డాన్స్ బ్రేక్ టైమ్ లో ఇవన్నీ చెప్పాలి. రుహానిక యు ఆర్ నాట్ విజిబుల్, బ్లర్ గా ఉంది నా కెమెరా. దృశ్య ఎక్కడున్నావు? సుకృతి చేయాలి, చేయండి, నేను కౌంట్ ఇస్తాను. 1 2 3 స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 with your hand movement, do with your hand movement. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఈ సిస్టర్ కొంచెం వెనక్కి వెళ్ళు, అసలు కనిపించట్లేదు నువ్వు. ఓకే, స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. నాతో పాటు చేయండి అమ్మా. 3 3 3 టై 3 3 టై 3 3 టై. నిహార చేయాలి. 1 2 3 1 2 3 3 3 టై 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 3 3 టై. చెయ్యగలితే చూడాలి, నవ్వుతూ చేయాలి. 3 3 టై 3 3 టై 3 3 టై 3 3 టై. నెక్స్ట్ మూమెంట్ కూడా చేయాలి. సుకృతి చేయి ఒకసారి. 1 2 3 స్టార్ట్. 1 2 3. ఇది కదా 1 2 3. 1 ఇలా కాదమ్మా, ఇలా సైడ్ కి ఇలా. 1 2 3 1 2 3. ఆహా, ఈ హ్యాండ్ మార్చాలి. రైట్ సైడ్ రైట్ హ్యాండ్ కింద ఉండాలి. రైట్ హ్యాండ్ కింద పెట్టు. ఇలా అను. 1 2 3. రైట్ సైడ్ 1 2 3. ఇది నాన్న దిద్దితాయి. నిహార వచ్చిందా? ఎస్, డూ ఇట్. 1 2 3 స్టార్ట్. టై. నెక్స్ట్ టై టై టై. హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. ఇది దిద్దితే ఇలా ఫోల్డింగ్ వస్తుంది హ్యాండ్. తర్వాత రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్ దిద్దితే హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. త్రిష చేసి చూపించానా? 1 2 3 స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3. రాంగ్ చేస్తున్నావు చూడు. ఇది 1 2 3 1 2 3. చెయ్యి అక్కడే ఉండాలి. మళ్ళీ అక్కడ ట్విస్ట్ చేయాలి హ్యాండ్ ఇన్ సైడ్. 2 3 1 2 3 1 2 3 1 2 3. డూ ఇట్ చేయాలి. ఈ సిస్టర్ వచ్చిందా?
Yes, ma'am. రోషిని నువ్వు చేస్తావమ్మా? Ma'am, can I show you? చెయ్యు. రోషిని చెయ్యు. 1 2 3 1 2 3 చేయాలి. Ma'am, can I? ఎస్ డూ ఇట్ నేను చూస్తున్నానమ్మా, మీరు చేయండి. వెయిట్ రోషిని అండ్ విశిష్ట చేయండి ఇప్పుడు. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఇలా చూడండి ఒకసారి. దీప్ దీప్ టై 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 దీప్ టై దీప్ దీప్ టై దీప్ దీప్ టై. ఎస్ త్రిష చేసి చూపించు. 1 2 3 ఎస్ స్టార్ట్ 1 2 3 1 2 3 ఎస్ 1 2 3 గుడ్ 1 2 3 1 2 3 1 2 3 గుడ్ 1 2 3 1 2 3 యశస్వి చేసి చూపించు. స్టార్ట్. సుకృతి నువ్వు కూడా చేయమా? చెయ్యాలి సుకృతి. యశస్వి దుపట్టా పైకి పెట్టుకోనా, అంత కిందకా? ఈ లెగ్స్ కనిపించట్లేదు. నువ్వు చెయ్యి విశిష్ట. సుకృతి Okay, చెయ్యి. ma'am. ఎస్ డూ ఇట్. 1 2 3 దీప్ దీప్ టై 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 దీప్ దీప్ టై. సంగీత వచ్చిందమ్మా? ఎస్. నిహార వచ్చిందా హ్యాండ్ మూమెంట్? రాలేదా? చెప్పనా మళ్ళీ? Ma'am, I got it. ఎస్ ఓకే. నిహార నీకు వచ్చిందా స్టెప్ మళ్ళీ చెప్పమంటావమ్మా? Ma'am. యు ఆర్ నాట్ ఆడిబుల్. అన్మ్యూట్ Unmute చేసుకొని చేయి. చెప్పు. అది వచ్చింది మ్యామ్ స్టెప్, కానీ హార్డ్గా ఉంది మ్యామ్. హార్డ్గా ఉందా? అందుకే కదా వీడియో పెట్టాను. చేతులు Practice చేస్తే వస్తుంది. చేతులు విడిగా చేస్తుంది, కాళ్ళ స్టెప్ మూమెంట్ వస్తుంది, కానీ రెండు కలిపి కుదరట్లేదు మ్యామ్, కన్ఫ్యూజ్ అవుతుంది. అదే అర్థమైంది కదా, అర్థమైతే అయింది కదా నీకు. అర్థమైంది. ఓన్లీ ప్రాక్టీస్ వల్లే వస్తుంది మ్యామ్. ఓకే ఓకే అండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అంటే ఓకే. మనం స్టార్టింగ్ 1 1 స్టెప్ చేసాం, తర్వాత 2 2 కౌంట్ చేసాం, తర్వాత 3 అవును. 3 కౌంట్, అలా 4 4 కౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. అవును, మనం చేపిస్తాను. నేర్చుకుంది ఓన్లీ ఫస్ట్ హాఫ్, బేసిక్స్ లో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే. ఇంకా బేసిక్స్ ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఉన్నాయి. సో ఈ 1 మంత్ లో వీళ్ళు ఫస్ట్ హాఫ్ మాత్రమే మనం నేను చెప్తున్నాం. ఇంకా అవి ఇంకా 8 8 ఉంటాయి కౌంట్స్. సో అందుకే స్లోగా చెప్తున్నాను. ఓకే అండి, ఓకే. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఒక్కటే సొల్యూషన్ అమ్మా, మీరు డాన్స్ పర్ఫెక్ట్ గా రావాలంటే. ఓకే. ఓకే మ్యామ్. వాటర్ బాగా తాగాలి, మంచి ఫుడ్ తినాలి. వాటర్ ఇప్పుడు కాదు, డాన్స్ చేయక ముందు, క్లాస్ రాకముందు తాగాలి. డాన్స్ మధ్యలో తాగితే వాటర్ ఏమవుతుంది, త్వరగా అలసిపోతారు. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి, రేపు మళ్ళీ ఒక్కొక్కరిని అడుగుతాను. ఓకే, లెగ్ మూమెంట్ చూద్దాం ఇప్పుడు. పొజిషన్ లో రావాలి. విశిష్ట ఎస్ మ్యామ్. పొజిషన్ లోకి రామా. ఓకే స్టార్ట్.
ఇప్పుడు లెగ్ మూమెంట్ చూడండి, తర్వాత మీరు చేయండి. మీరు ఆల్రెడీ దిద్దితే నేర్చుకున్నారు కదా, స్టార్టింగ్ దిస్ సైడ్ 1 2 3 కౌంట్ నేర్చుకున్నారు కదా. సేమ్ సేమ్ లెగ్ మూమెంట్. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. This high. This high. Right side one time or left side one time. Tanvita, ఒకసారి లెగ్ మూమెంట్ చూడండి అమ్మా. This high. This high. This high. This high. చేయండి ఇప్పుడు 1 2 3 కౌంట్ చెప్తాను. 1 2 3 స్టార్ట్. This high. This high. Only leg movement, no hand movements. Only leg movement మాత్రం చేయండి అమ్మా. దిద్దితే చేయండి. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. విశిష్ట ఇలా కదా చెప్పాను, వీల్ తో ట్యాప్ చేయాలి. వీల్ తో ట్యాప్ విత్ యువర్ వీల్ ఆన్ ద ఫ్లోర్. ఎస్. సైడ్ కి ఫ్రంట్ కి కాదమ్మా నిహార, ఇలా చేయకూడదు. ఇది సైడ్ కి. 1 2 3 1 2 3. మీరు చేసారు కదా స్టార్టింగ్. దీని ముందు స్టెప్ లో కూడా మీరు చేసారు కదమ్మా. ఇది 1 2 3 1 2 3 1 2 3 1 2 3. అదే సేమ్ దిద్దితే 1 2 3 కౌంట్ చేయండి. 1 2 3 స్టార్ట్. లెగ్ మూమెంట్ చేయాలి. సైడ్ రుహానిక చేయాలి. సైడ్ సైడ్. వెరీ గుడ్. సైడ్ సైడ్. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ చూడండి, అబ్జర్వ్ చేయాలి. హ్యాండ్ మూమెంట్ తర్వాత హ్యాండ్ మూమెంట్ అండ్ లెగ్ మూమెంట్ కలిపి చేద్దాము. ఫస్ట్ హ్యాండ్ మూమెంట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రైట్, స్టార్ట్ విత్ యువర్ రైట్. ఓకే. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. This tie. This tie. This tie. This tie. ఫస్ట్ రైట్ సైడ్ డౌన్ చేయాలి, తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ మూమెంట్ కింద పెట్టి చేయాలి, తర్వాత అగైన్ రైట్ పైకి, తర్వాత లెఫ్ట్ పైకి. 1 2 3 స్టార్ట్. టై టై ఇలా చెప్పాలి. ఇక్కడ టై కళ్ళతో చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, నవ్వుతూ చేయాలి. టై టై ఈ చెయ్యి ఇటు వెళ్ళినప్పుడు ఈ చెయ్యి మాత్రం ఇక్కడే ఉండాలి. ఈ హ్యాండ్ పక్కకి వెళ్తే ఈ హ్యాండ్ ఇక్కడ ఉండాలి. రైట్ హ్యాండ్ పక్కకి వెళ్ళినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ ఉండాలి. ఈ స్టెప్ చేసినామని ఈ చెయ్యి అటు ఇటు వెళ్ళకూడదు. ఇక్కడే స్ట్రైట్ గా స్టిఫ్ గా ఉండాలి. బాడీ స్ట్రైట్ గా పెట్టాలి, పోస్టర్ కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే డాన్స్ చూడడానికి అందంగా ఉంటుంది. త్రిష చేయాలి. వెంటవండి బాగా. వీలైతే టచ్ యువర్ టోస్ విత్ యువర్ హ్యాండ్. ఎస్ గుడ్. 1 2 3 1 2. ఇలా ముందుకు అవ్వకూడదు, సైడ్ కలిసి సైడ్ చెప్పండి స్టెప్. ఇలా 1 2 3 1 2 3. Who's this? Drisha, yes, Drisha? హ్యాండ్ మూమెంట్ కొంచెం కష్టం ఉంది. సేమ్ నానా, కటకాముఖ పెడతావు. అండ్ దిస్ అలపద్మ. ఏ హ్యాండ్ అలా పద్మ అంటది? రైట్ హ్యాండ్ అలపద్మ.
Okay. ఇది స్టార్ట్ ఇక్కడ కటకాముఖతో స్టార్ట్ చేస్తాము. అలపద్మ ఇక్కడ కాల్ దగ్గర. ఎస్ 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 గుడ్. 1 2 3 చెయ్యి. 1 2 3 నెక్స్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ చెయ్యు. లెఫ్ట్ లెగ్ కూడా హ్యాండ్స్ ఇలానే ఉండాలి. ఇలా ఇలా వంపుకోకూడదు. బాడీ ఇలా ముందుకు పెట్టకూడదు. స్ట్రైట్ గా ఉండాలి. హ్యాండ్ ఇలా బ్రాడ్ గా ఉండాలి. కనిత హ్యాండ్ స్టిఫ్ గా ఉండాలమ్మా. ఇలా ఇలా వంపుకోకూడదు. స్టిఫ్ గా ఉంచు హ్యాండ్స్. Ma'am, is this correct? Yes, ma'am. Yes, do it, Drisha. 1 2 3 1 2 Ma'am, 3 cut చేసింది. 1 2 3 1 2 3 1 by 1 అడుగుతాను చేయండి. నిహార నెక్స్ట్ నువ్వు చేయమ్మా. స్టార్ట్ విత్ యువర్ రైట్. 1 2 3 పైకి ఎందుకు వెళ్ళింది నీకు? ఎస్ 1 2 3 ఇక్కడికే రావాలి మళ్ళీ చేయాలి. ఎస్ ఒకసారి చేయి నిహార. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఫస్ట్ నుంచి నేను కాలం ఇస్తాను చెయ్యి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 breathe ఓకే అగైన్ breathe చెయ్యి అటు వెళ్తే అటు చూడాలి. ఓకే అగైన్ మళ్ళీ కిందకి చీర ఎందుకు వెళ్ళిపోతుంది? ఇలా పెట్టు. ఇక్కడే ఉండాలి చెయ్య. నేను పక్క వాళ్ళని చూస్తూ చెప్తున్నప్పుడు మీరు అలా చూడకూడదు. మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా. ప్రాక్టీస్ చేయాలి మీరు. మేడం తనకు చెప్తుంది నాకు కాదు అని ఉండకండి. ప్రాక్టీస్ చేయాలి. కంటిన్యూస్ ప్రాక్టీసే ఇంపార్టెంట్ కూచిపూడి డాన్స్ కి. వెరీ గుడ్. సుకృతి చెయ్యు. 1 2 3 స్టార్ట్. 1 2 అదిగో వచ్చన్నా స్టెప్. అంతే ప్రాక్టీస్ చేయాలి, మర్చిపోకూడదు. Ma'am, can I go? స్టార్ట్ విత్ యువర్ రైట్. 1 by 1 అరే Ma'am, next can I do? వెయిట్ 1 2 3 1 2 3 పైకి. నెక్స్ట్ పైకి. సుకృతి యూర్ డూయింగ్ రాంగ్ అమ్మా. రాంగ్ చేస్తున్నావు కదా నువ్వు. స్టార్ట్ విత్ యువర్ రైట్. నాతో పాటు చేయు. 1 2 3 స్టార్ట్. 1 2 3 అగైన్ లెఫ్ట్ సైడ్. 1 2 3 మళ్ళీ రైట్. 1 2 3 హ్యాండ్ మూమెంట్. లెఫ్ట్ సైడ్. 1 2 3 ప్రాక్టీస్ చేయి. మీ సిస్టర్ చెయ్యు. ఎస్ మీ సిస్టర్ డూ ఇట్. ట్రై డోంట్ స్టాప్. కంటిన్యూ ట్రై. ఎందుకు ఆగుతున్నావు మీ సిస్టర్? చెయ్యి నాన్న కంటిన్యూస్ గా. సరే ప్రశ్న. ట్రై రాంగ్ చేస్తున్నావు సిస్టర్. 1 2 అన్ని పైకి చేసేస్తున్నావు. ఆల్టర్నేట్ చేస్తున్నావు. ఇది 1 ఇది 2 ఇది 3 అండ్ ఇది 4 అగైన్ 1 2 3 and 4 1 2 3 4. Ma'am, is it like this? Who's this? Rishiana? Ma'am, ma'am. చెప్పు మీ సిస్టర్. Tight, this, tight. This, tight. This, tight. నెక్స్ట్ లెవెల్ స్పీడ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ లెవెల్ 1 ఒకటే కాదు, లెవెల్ 2 లెవెల్ 3 స్పీడ్ కూడా ప్రాక్టీస్ చేయండి. స్టెప్ వచ్చేస్తే రోషిని చేసి చూపించమ్మా. 1 2 3 1 2 3 గుడ్. 1 2 3 1 2 3 అగైన్. Breathe tight. Breathe tight. Breathe tight. Breathe tight. Again. Breathe tight. Breathe tight.
టై టై గుడ్ లెవెల్ 2 లెవెల్ 3 స్పీడ్ కూడా ప్రాక్టీస్ చేయి తను చేసి చూపించమ్మా ఫస్ట్ కిందకమ్మా కిందకి ఫస్ట్ కిందకి 1 2 3 రైట్ సైడ్ కిందకి చేయాలి 1 2 3 1 2 3 అగైన్ 1 2 3 1 2 3 go 1 2 3 1 2 3 1 2 3 1 2 3 నెక్స్ట్ ఏబిసి చేసి చూపించు originate from brain are called cranial nerves. One pairs of cranial nerves wait Yashasvi I'll give you the count 1 2 3 start 1 2 3 బాగా బెండ్ డౌన్ అన్న సైడ్ కి చూడు ఇలా బెండ్ డౌన్ కదా 1 2 3 1 2 3 1 2 3 1 2 3 చెయ్యట వెళ్తే అటు చూడాలి 1 2 3 1 2 3 wait 1 2 3 1 2 3 నెక్స్ట్ స్పీడ్ కూడా ప్రాక్టీస్ చేయండి అలా ఉండద్దు హ్యాండ్ ఇలా పెట్టాలా లేకపోతే ఇలా పెట్టాలా ఇలా పెట్టాలా ఇలా cross yes cross in the brain and spinal cord. 12 pairs of cranial nerves తోషిని చేసింది మ్యామ్ ఎంతసేపు ఓకే ఆహా చేసి చూపించమ్మా 1 2 3 1 2 3 yes with tie నెక్స్ట్ కొంచెం ఫాస్ట్ చేయండి అందరూ చేయాలి కొంచెం ఫాస్ట్ ఐ గివ్ యు ద కౌంట్ అందరూ వెయిట్ చేయండి పొజిషన్ లో అవ్వండి పొజిషన్ లో ఉండండి పొజిషన్ యశస్వి పొజిషన్ లో ఉండు 1 2 3 స్టార్ట్ టై again మళ్ళీ చేయండి టై కొంచెం ఫాస్ట్ టై నెక్స్ట్ ఇంకొంచెం ఫాస్ట్ ఈ స్టెప్ అర్థమైంది కదా yes ఓకే హ్యావ్ సమ్ వాటర్ సిట్ మమ్మీ పోయి వాటర్ ఇస్తావా మ్యూట్ లో పెట్టుకోండి అందరూ Ma'am, me and my friend wrote it, ma'am. యువర్ ఫ్రెండ్ Me and my friend, ma'am. ఓకే వెరీ గుడ్ సూపర్ నైస్ Thank you, ma'am. వాట్ ఈస్ యువర్ ఫ్రెండ్ నేమ్ Hansini, ma'am. హంసినియా ఓకే నిన్నటి స్టెప్ అర్థమైందా Yes, ma'am. ఇంకా రాలేదు కదా మీకు No, ma'am. కొంచెం కష్టంగా ఉంది కదా నాకైతే సుకృతి నీకు ట్రై చేస్తే రాకపోవడం ఉండదు నువ్వు చేస్తావు కదా బాగా ప్రాక్టీస్ కొంచెం కష్టపడి వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు కాదు ఏంటంటే చాలా ఈజీ ఉండే స్టెప్ ఈ steps కాదు నిన్నటిది నానా నిన్నటిది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎస్టే స్టెప్ చెయ్యు కొంచెం కోఆర్డినేషన్ చేసుకుంటూ చేయండి నిహారా సుకృతి ఇది ఇంకా చిన్నపిల్లలే కదా కొంచెం టైం పడుతుంది బాడీ కంట్రోల్ లో పెట్టుకొని హ్యాండ్స్ లెగ్స్ కంట్రోల్ లో పెట్టుకొని చేయండి నేను ఆల్రెడీ వీడియో పంపించాను కదా చేయండి ఓకే ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ గుడ్ 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 ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు నో మ్యామ్ నెక్స్ట్ స్టెప్ చేద్దామా
ఓకే, గెట్ అప్ గెట్ అప్. నెక్స్ట్ అమ్మా ఎవరికి మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అమ్మా అంటున్నారు. నిల్చోవాలి, అందరూ నిలబడండి, నిలబడండి. స్టెప్ చేస్తున్నాం కదా, ఇది వెనక్కి దిద్దితే బ్యాక్ 1 2 3 ఉంది కదా, 1 2 3 కౌంట్ దిద్దుతాయి. 1 2 3. ఇది ఏంటంటే ఇది దిద్దుతాయి 1 2 3 4 ఉంటాయి అన్నమాట. 4 స్టెప్స్, 1 2 4 కౌంట్ ఉంటుంది. ఎలా అంటే 1 2 3 4 జంప్ కొంచెం. 1 2 3 4. ఎక్కువ జంప్ చేయదు, లైట్ గా జంప్ చేయాలి కొంచెం. ఫస్ట్ స్టెప్ అబ్జర్వ్ చేయండి, లెగ్ మూమెంట్ అబ్జర్వ్ చేయండి. 1, కాలు వెనక్కి వస్తుంది, రైట్ లెగ్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ ట్యాప్ చేయాలి, మళ్ళీ రైట్ లెగ్ వెనక్కి ట్యాప్ చేయాలి అండ్ జంప్. యాజ్ ఇట్ కాలు పక్క పక్కనికి రావాలి. మళ్ళీ అగైన్ లెఫ్ట్ లెగ్ వెనక్కి వస్తుంది, రైట్ లెగ్ ఫ్రంట్ ట్యాప్ చేయాలి అండ్ లెఫ్ట్ లెగ్ మళ్ళీ టోస్ తో ట్యాప్ చేయాలి వెనక్కి అండ్ 4. ఎక్కువ జంప్ చేయకూడదు, నెమ్మదిగా స్లోగా చిన్న జంప్ అంతే. చేయండి, ఒకసారి చేయండి, నాతో పాటు చేయండి. 1 2 3 4. ఎస్, ఎవరు? కన్విత, ఎస్ చెప్పమ్మా. ఏంటమ్మా? రైట్ లెగ్ తో స్టార్ట్ చేయాలి. రైట్ లెగ్ తో స్టార్ట్ చేయండి అమ్మా. రైట్ లెగ్ వెనక్కి పెట్టాలి ఫస్ట్. ఆ స్టెప్ రిపీట్ చేయవా? నాకు అర్థం కాదు. 1 మినిట్ ఒక్క నిమిషం. కన్విత ఒకసారి లేగు, ఒకసారి నించొని చూడమ్మా, స్టెప్ ఒకసారి చెయ్యి. కనిపిస్తుందా కన్విత? ఎస్. అది 1 2 మళ్ళీ 3. 3 కూడా వెనక్కి కొట్టాలి. 3 చూడండి. 1 2 3 4. 1 2 3 వెనక్కి మళ్ళీ కొట్టాలి, 3 కొట్టాలి. ఎస్ 4. ఇది 4 కౌంట్ వస్తుంది ఇది దిద్దాయికి. 1 2 3 4. 1 2 3 4. Repeat. 1 2 3 4. 1 2 3 4. 1 2 3 4. ఎంత చెప్పారు టీచర్? యశస్వి అర్థమైందమ్మా? Yes, ma'am. Yeah, do it. Ma'am, not with numbers. Can you tell me with that? Like that. ఏంటమ్మా? Can you not? Don't tell me numbers, ma'am. Words. Can you tell me? నెంబర్ చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా మీకు 1 2 3 4 అని? Yes, ma'am. Can you tell me once that sound also? చెప్తాను, తర్వాత చెప్తున్నాను కదా. స్టార్టింగ్ 1 2 3 చెప్పకపోతే మీకు తెలియదు కదమ్మా. Ma'am. ఎవరు? తన్విత చెప్పమ్మా. Left కూడా నా చేయాలి. ఒకసారి చూడు. 1 2 3 4. లెఫ్ట్ లెగ్ కూడా చేయాలి. 1 2 3 4. 1 టైం రైట్ సైడ్ అండ్ 1 టైం లెఫ్ట్ సైడ్. 1 2 3 4. 1 2 3 4. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? 1 2 3. యా, డూ ఇట్. రోషిని అర్థమైందమ్మా? చెయ్యి ఒకసారి చూస్తాను. అరే ఆపు, నాకు అసలు మీ లెగ్స్ కనిపించట్లేదు నాకు. సుకృతి చెయ్యమ్మా ఒకసారి. Ma'am, can I? వెయిట్ 1 by 1.
1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 1, 2, 3, 4. మరి లెఫ్ట్ లెగ్ చేయవమ్మా సుకృతి, ఓన్లీ రైట్ సైడే చేస్తున్నావు. లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి కదా. 1, 2, 3, 4. 1, 2, నిహారా ఒకసారి చేసి చూపించు. 4. ఎక్కువ లైట్ క్లమ్ చేయాలి. నిహారా డూ ఇట్ 1, 2, 3 స్టార్ట్. 1. అలా కాదు నిహారా, చూడు కాలు వెనక్కి రావాలి, కాలు వెనక్కి. 1, 2, 1, 2, 3, 4. Again left side. 1, 2, 3, 4. అంతే. 1, 2, 3, 4. 1, 2, 3, 4. సుకృతి చెయ్యు. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3. నువ్వు 4 చేయట్లేదు, 3 చేస్తున్నావు సుకృతి. చూడు. 1, 2, 3, 4. చెయ్యి ఒకసారి. 1. ఎవరు వెయిట్ దృశ్య ఒకసారి చేసి సుకృతి. 1, 2, 3. 3 కూడా వెనక్కి. 3 and 4 ఇలా రావాలి లెగ్స్. మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేయి, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్ చేయి. 1, 2, 3 and 4. ఒకసారి చూడు, ఒకసారి చూడు. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2. ఇటు చూడు. 4. 1, 2, 3, 4. రిషియా చేసి చూపించు ఒకసారమ్మా. రుహానిక చెయ్యమ్మా ఒకసారి. 1, 2, 3 స్టార్ట్ చేయాలి. 1, 2, 3 and 4. 1, 2, 3, 4. 1. లెఫ్ట్ లెగ్ రిషియా చేయమ్మా, లెఫ్ట్ లెగ్ తో. ఎందుకు అన్ని స్టెప్స్ వస్తున్నాయి? 6 వస్తున్నాయి, ఓన్లీ 4 ఎక్కడ చేయాలి? రిషియా నువ్వు 6 స్టెప్స్ చేస్తున్నావు. One, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. అంతే 4. యశస్వి వచ్చిందమ్మా, చెయ్యి ఒకసారి. వచ్చిన అలా కూర్చోవద్దు, ప్రాక్టీస్ చేయాలమ్మా. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 4 కొంచెం జంప్ చేయాలి, కొంచెం జంప్ ఇలాగా. హ్యాండ్ మూమెంట్ చూడండి, హ్యాండ్ మూమెంట్ చూడండి. హ్యాండ్ మూమెంట్ ఇలా మనం చేసాం కదా, మనం ఒకసారి చేసామా ఇది లాస్ట్ టైం. 1, 2, 3, 4 అలా. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 30. తనత ధింద 30. తనం ధింద 30. తనత ఝెను 30. తనం ధింద 30. తనత ధింద 30. తనం ధింద 30. తనత ఝెను 30. తనం ధింద. ఓకే, హ్యాండ్ ఫింగర్స్ తీసుకొని రావాలి. రా తీసుకొని రాగా పైకి, ఇక్కడికి 8 రాగానే పైకి రావాలి. 8 కౌంట్ రాగానే హ్యాండ్ మూమెంట్ చేయండి. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఈ హ్యాండ్ మూమెంట్ లాస్ట్ టైం చేసాం కదా ఇలాగా. ఇక్కడ అంతే. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 30. తనత ఝెను 30. తనం ధింద 30. తనత ఝెను 30.
turn on, Brinda. Ma'am, you didn't ask me leg movement also, ma'am. ఏంటమ్మా దృశ్య? Ma'am, you didn't ask me leg movement also. నువ్వు చేస్తున్నా నేను చూసాను కదా. Ma'am, Vishishta? విశిష్ట Yes, ma'am. Okay, ma'am. సుకృతి లైట్ ఆన్ చేయమ్మా. మ్యామ్ కరెంట్ పోయింది మ్యామ్, సో ఓకే ఓకే మ్యామ్ అయితే. హ్యాండ్ మూమెంట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సుకృతి చెయ్యు అలా చూసి ఉండిపోకూడదు, చెయ్యాలి. నువ్వు నీ మటుకు ప్రాక్టీస్ చేస్తున్నావు లేదా నీకే తెలియాలి. మేడం చూస్తే ప్రాక్టీస్ చేయడం, లేకపోతే కూర్చునిపోవడం కాదు. మేడం చూడలేదు, నేను చెయ్యను, మేడం అడగలేదు అని చేయకండి. Okay, ma'am. డూ ఇట్. Okay, ma'am. దృశ్య ప్రాక్టీస్. 1 2 ఇలాగమ్మా, ఇలా తీయండి, ఇలాగా పక్కకి, ఇలాగ సైడ్ కి, కింద నుంచి 3 4. ఇలా కాదు, ఇక్కడ నుంచి ఇలా పొజిషన్ లో నించుంటారు. 1 2 3 4 1 2 3 4 తగ్గి హింద తగ్గి హింద తగ్గి ఝను తగ్గి హింద అర్హణిక చేయాలి. ఎస్ రిషియ, Just like this. ఇలా స్టిఫ్ గా పెట్టే హ్యాండ్స్, నీకు ముద్రలు తెలుసు కదా, పర్ఫెక్ట్ గా చేయాలి. హ్యాండ్స్ లెగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే పర్ఫెక్ట్ డాన్స్ నడిపించుకుంటారు. రెక్లెస్ గా చేయకూడదు. ఇది కాదమ్మా, ఇలా తీనానా, కింద నుంచి తీయు, ఇలాగా కింద నుంచి ఇలా పెట్టు. ఒకసారి రిషియా చూడమ్మా, ఇలా పెట్టు, పొజిషన్ లో ఉంటావా, ఇలా కిందకి ఇలా 1 2 ఇలా అన్నప్పుడే కాలు వెనక్కి వెళ్ళిపోవాలి. 1 2 3 4 ఎస్. 4th స్టెప్ కొంచెం జంప్ చేయాలి. 1 2 3 4 కొంచెం ఇలా బెండ్ అవ్వాలి. 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 తగ్గి తన్నత రింద తగ్గి తనం రింద తగ్గి తన్నత రింద తగ్గి తనం రింద తగ్గి తన్నత రింద తగ్గి తనం రింద తగ్గి తన్నత రింద తగ్గి తనం రింద. హ్యాండ్స్ లో పైకి ఉండాలి, స్టిఫ్ గా ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇక్కడ ఉండాలి హ్యాండ్ పైకి ఇలా. ఎస్, ప్రాక్టీస్. తన్విత అర్థమైందమ్మా? సుకృతి సూపర్ నువ్వు. అయ్యయ్యో, వెరీ గుడ్ సుకృతి. సూపర్ డెడికేషన్ అమ్మా. అదేమో స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయి, ఇంకా ఇంట్లోనేమో పావట్లేదు. తన్విత హ్యాండ్ పైకి పెట్టు తన్విత, ఇలా పైకి. గుడ్ తోషిని గుడ్. నిహారా చెయ్యి ఒకసారి చూస్తాను, స్టెప్ వచ్చిందో లేదో. 1 2 3 4 ఇలా 1 స్టిఫ్ గా పెట్టాను హ్యాండ్స్, ఇలా స్టిఫ్ గా పెట్టు, ఇలా అనుకుంటూ పర్ఫెక్ట్ గా పెట్టాలి. హ్యాండ్ అలపద్మ ముద్రలో పెట్టాలి. 1 2 3 4 8 వచ్చేసరికి హ్యాండ్స్ ఇక్కడ జాయిన్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ని రైట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. యు ఆల్రెడీ నో ద హ్యాండ్ మూమెంట్ కదా, లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా, లాస్ట్ వీక్. వెరీ గుడ్ తోషిని. నిహార చేయాలి.
రుహానిక చేయాలి. ఎస్ విశిష్ట చేయాలి. డోంట్ స్టాప్. వెరీ గుడ్ దృశ్య. ఓకే సిట్. వాళ్ళు నవరసస్ చేసామా? నిన్నటి స్టెప్ ఇది 1 2 3 1 2 3. ఈ రోజు చెప్పుకున్న దిదితై అండ్ ఇంకోటి ఏం చెప్పుకున్నాం ఈ రోజు? తద్ది తన్నత్ ధింద ఇది చెప్పుకున్నాం. ఈ 3 స్టెప్స్ రేపు అడుగుతాను. పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయాలి విత్ 3 లెవెల్స్ ఆఫ్ స్పీడ్స్. ఎస్ రుహానిక ఏంటమ్మా? నాకు అర్థం అవ్వలేదు, కొంచెం గట్టిగా చెప్పవా? మీరు వీడియో అంటే షేర్ చేస్తారా మ్యామ్? నేను స్టెప్స్ షేర్ చేశాను, నేను స్టెప్ ప్రతిదీ అన్ని షేర్ చేయలేను మేడం. 2 వీక్స్ అంటే కొత్త కాబట్టి షేర్ చేసాం. ఇంకా మ్యామ్ కూడా వద్దన్నారు ఇంకా. ఓకే అది తను అడుగుతుంది రుహానిక అనుకుంటా. ఓకే Ma'am, these are little bit hard, ma'am. Ma'am, it's average. Can you keep these 3 steps in a one video, ma'am? కదా Yes, ma'am. మీకు We want- ఇంపార్టెంట్ స్టెప్స్, కష్టమైన స్టెప్స్ ఏమంటే నేనే పెడతాను. నేను నవరసాలు పెట్టాను. నిన్న స్టెప్ మీరు నేను చేయనన్న హార్డ్ మూమెంట్ ఉందని నేను చెప్పాను కదా. ఇవి ఈజీయే కదా, ఆల్రెడీ మీకు వచ్చిన స్టెప్సే కదా ఇవన్నీ. Yes, ma'am. Yes, but ma'am. Can you keep Okay. ma'am practice? తోషిని హస్తముద్రలు చెప్తావా? వచ్చాయి ఆల్రెడీ. చెప్పు. పతాక, అసంయుక్త హస్తముద్రలు అని చెప్పు. అసంయుక్త హస్తముద్రాస్, పతాక, త్రిపతాక, అర్ధ పతాక, కర్తరి ముఖ, మయూర, అర్ధచంద్ర, అరాల, శుకతుండ, ముష్టి, శిఖర, కపిత, కటకముఖ, సూచి, చంద్రకళ, పద్మపోష, సర్పశీర్ష, మృగశీర్ష, సింహముఖ, ఏంటి ఆంగూల, సింహముల, అలపద్మ, చతుర, చతుర, భ్రమర, హంసాస్య, హంసపక్ష, శంగంశో, ముక్కుల, తామ్రచూడ, త్రిశూల. వెరీ గుడ్. ఎప్పుడు చెప్తారు? థ్యాంక్ యూ. విశిష్ట చెప్పు. విశిష్ట చెప్పు. త్రిపతాక, అర్ధ పతాక, కర్తరి ముఖ, మయూర, అర్ధచంద్ర, అరాళం, శుకతుండం, ముష్టి, శిఖరం, కపీతం, పద్మకోశ, కటకముఖ. ఇలా కాదు కటకముఖ, ఇది కటకముఖ. ఇది ఇలా కాదు, ఇది భ్రమర, ఇది కటకముఖ. కటకముఖ. ఏం చూపించు, ఎలా పెట్టా అంతే. ఎస్ నెక్స్ట్ కటకముఖ. సూచి, చంద్రకళ, పద్మకోశం. పద్మకోశ. No, ma'am. ఓకే దృశ్య అక్కడి నుంచి చెప్పు. పద్మకోశ నుంచి చెప్పు. పద్మకోశ, పద్మకోశ, సర్పశీర్ష. నెక్స్ట్ మృగశీర్ష, సింహముఖ, కాంగూలం, ఇది కాంగూలం. ఓకే ఎస్. కాంగూలం, అలపద్మ, చతురం, చతుర ఇది కదా. భ్రమర, భ్రమర, హంసాస్య, హంసపక్ష,
సందంశో Sabdamsho, Murala, ముకుల Mukula, Tamrachuda, Trishula. తామ్రచూడ. వెరీ గుడ్. నవరసాలు ఎవరు చెప్తారు? నవరసాలు ఎన్ని ఉన్నాయి? 9 టైప్స్ ఆఫ్ ఎమోషన్. Ma'am, నేను చెప్పాను మ్యామ్. ఎవరు? నిహారా? ఎస్ మ్యామ్. ఎస్ నిహారా చెప్పమ్మా. కొంచెం ఇటు జరుగు, కొంచెం ఇటు కెమెరా వైపు రా. ఎస్ గుడ్ గుడ్. చెప్పు నవరసాలు ఎన్ని ఉన్నాయి చెప్పు ఫస్ట్. 9 ఉన్నాయి మ్యామ్. ఓకే. శృంగార రసం. చెప్పు చెప్పు పర్వాలేదు. అదేంటి? అది ఏ టైప్ ఆఫ్ ఎమోషన్? ఏంటమ్మా అది? శృంగార రసం. శృంగార రసం. నెక్స్ట్ సెకండ్ వన్. కామెడీ. ఓకే థర్డ్ వన్. రౌద్రం. కరుణ. కరుణ చే. కరుణ. జాలి. జాలి చూపించు. ఓకే రౌద్ర. ఓకే చాలు. విశిష్ట నెక్స్ట్ నువ్వు చెయ్యు. విశిష్ట కాదు యశశ్రీ నువ్వు చెయ్యి నెక్స్ట్. రౌద్ర తర్వాత భయానక చెయ్యు. అరే భయానక చెయ్యమ్మా. తన్విత నువ్వు చెయ్యమ్మా భయానక. నవ్వకూడదు. బీభత్స ఎవరు చేస్తారు? బీభత్స. ఎస్ నృహానిక చెయ్యు. మ్యామ్ వాట్ ఆర్ అది భయం నానా. బీభత్స చెయ్యమ్మా. 1 minute. బీభత్స అంటే నో అని చెప్తారు కదా, దట్ వన్. విశిష్ట చెప్పు ఏంటమ్మా? వాట్ ఆర్ దోస్ ఎమోషన్స్ కాల్డ్ మ్యామ్? నవరసాలు. ఓకే మ్యామ్. ఆల్రెడీ వీడియో పెట్టాను కదమ్మా నీకు. ఎస్ మ్యామ్. నవరసాలు. నెక్స్ట్ బీభత్స తర్వాత అద్భుత. యశస్వి చేస్తావా? చెయ్యవా? నిహారా అద్భుత చెయ్యు. అద్భుత. ఓకే. వీర ఎవరు చేస్తారు? వీర చెయ్యాలి. తోషిని చెయ్యి. వీరా చెయ్యి. వెరీ గుడ్ తన్విత. వెరీ గుడ్. శాంత. కూల్ అండ్ కామ్. శాంత. గుడ్. వెరీ గుడ్. ఆల్ ఆఫ్ దమ్ అన్ని తెలుసు చెప్పచ్చా? చెప్పు. సింగర్ కాదు, శృంగార రసం. సింగర్ కాదు. నెక్స్ట్ కరుణ. ప్రేమ చూపడం. జాలి చూపించడం నానా. కరుణ రసం అంటే జాలి చూపించడం. రౌద్ర. తర్వాత వీర. తర్వాత బీభత్స.
బీభత్స, అద్భుత, అద్భుత, శాంత. ఓకే, అందరూ నమస్కారం చేసుకోండి, నమస్కారం చేసుకోండి. ప్రాక్టీస్ ఆల్ ద స్టెప్స్. యశస్వి ఎండింగ్ నమస్కారం ఏంటన్నా మర్చిపోయావా? నటరాజ్. ఓకే, లీవ్ ద క్లాస్. బై బై. Bye, ma'am. గుడ్ నైట్, గుడ్ నైట్, Good night, ma'am. గుడ్ నైట్. బాయ్ Bye, ma'am. బాయ్ Good night, ma'am. Bye. గుడ్ నైట్. బాయ్ రికార్డింగ్ Bye, ma'am. బాయ్. What is that? What?